వీఎన్ఆర్రావు గారు మాట్లాడుతూ విద్యార్థులు ఈరోజు ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారన్నారు. నా దృష్టిలో విద్యార్థులు కాదు, తల్లిదండ్రులు చేయాలి. ఎస్, విద్యార్థులు ఈరోజు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు మోస్తున్నారు. వారు కోల్పోయినటువంటి లేదా వారు సాధించలేనటువంటి వాటిని సాధించడానికి ఈరోజు ఒక రేస్లో పరిగెత్తున్నారు. తల్లిదండ్రులు ఒక ప్రేక్షక పాత్రలో కూర్చొని ఆ మైదానంలో మా పిల్లవాడు ఎంత బాగా పరిగెత్తున్నారో అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అండ్ వాటికి సహకరిస్తున్నటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు మనకుంది. అండ్ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడలేదండి. విద్యార్థులు మనమంతా కూడా గత కాలంలో చూస్తూ ఉంటాము, చాలా కష్టపడి చదువుకున్నాము, చాలా దూరం నడిచి వెళ్ళాము అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఎందుకంటే ఆ రోజు ఇన్ని సౌకర్యాలు లేవు. కానీ ఈరోజు విద్యార్థులు చదవడానికి చనిపోతున్నారు. విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రుల్లో మార్పు రావాల్సిన అవసరం లేదా? తల్లిదండ్రులు వారి ఆకాంక్షల కోసం పిల్లల్ని కంటారా? ఈరోజు విద్యార్థుల్లో వారి యొక్క ఆసక్తిని గమనించి వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మనకు కనిపించేవి రెండు, ఒక ఇంజనీరింగు లేకపోతే మెడిసిన్. మరి మిగిలినటువంటి శాస్త్రాలు ఎక్కడికి పోతాయి? ఇందాక దిలీప్ గారు చెప్పినవి అవే. మరి ఇట్లా ఒకవైపు స్కూల్ సిస్టమ్ నడుస్తూ ఉంటే రేపు రాబోయే తరాలకి పాఠాలు చెప్పడానికి ఎవరు వస్తారు? టీచరు ఒక పెద్ద స్కేర్స్ ఐటమ్గా మిగిలిపోతాడు రాబోయే రోజుల్లో. టీచర్లు దొరకరండి మీకు, నేను చెప్తున్నాను. ఈ వ్యవస్థని ఈ విద్యా వ్యవస్థను నడిపించడానికి టీచర్సే రారు. ఈరోజు మనం చూస్తున్నాము యూనివర్సిటీస్లో ఎవరు పిల్లలు లేరు, చదువుకునే పిల్లలు. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్లు డిగ్రీ కళాశాలకు వెళ్ళి మా దగ్గర పీజీ చదవండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. సో అటువంటి సందర్భాల్లో ప్రభుత్వ విద్యని కాపాడుకోవాలంటే ఇందాక అనుభవజ్ఞులు చెప్పినటువంటి సూచనలు మనం ఖచ్చితంగా ప్రభుత్వం ముందు ఉంచి ఒత్తిడి లేని విద్యని ఇచ్చేటువంటి క్రమం ఈరోజు ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే ఉంది. మేము పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు ఇది చదవండి అది చదవండి అనేటువంటి ఒత్తిడిని ఏ రోజు గురి చేయలేదు. కాకపోతే ప్రభుత్వ విద్య ఏమైందంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే మా దగ్గరికి వస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఎలైటిజంకి అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు ఈ విద్యార్థుల్ని మనం ఇలాగే వదిలేస్తే పావర్టీ బ్రీడ్స్ పావర్టీ. సో వీడు ఇంకా పేదవాడుగా మారిపోతాడు. ఈ జనరేషన్కి మనం క్రమశిక్షణ చెప్పలేకపోతే కష్టం అవుతుంది అనేటువంటి ధ్యేయంతో ఈరోజు మేము ప్రభుత్వ కళాశాలలో నేను ఒక ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. అండ్ అలాగే ఇందాక ఇంకొక చాలా చక్కటి మాట వీఎన్ఆర్రావు గారు చెప్పారు, విద్యా వ్యవస్థను నడపాల్సింది విద్యావేత్తలే. మరి కాన్స్టిట్యూషన్ కూడా మనకు చెప్పింది ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని మనం ఎందుకు ఇంతవరకు క్రియేట్ చేసుకోలేకపోయాము ఇంతమంది అనుభవజ్ఞులు ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ రావాలి. మనలోని విద్యావేత్తలే ఆ విద్యా వ్యవస్థను నడిపించే స్థాయిలో మరి రేపు రాబోయే రోజుల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మనం చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నాము. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే యూత్ ఎక్కువగా ఉన్నారు మన జనరేషన్లో. మరి వారిని జాగ్రత్తగా మనం నెక్స్ట్ భవిష్యత్తుకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. మరి ఇటువంటి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో వీ కెన్ నెవర్ రీప్ ది డెమోగ్రాఫిక్ డివిడెండ్. అండ్ అలాగే ఈరోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇంటర్మీడియట్కి రాగానే ప్రతి పేరెంట్ ఆటోమేటిక్గా మా పిల్లవాడు ఈ ఫలానా ఇన్స్టిట్యూషన్లో చదివితేనే తన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక హైప్ క్రియేట్ అయింది ఈ రోజుల్లో. నిజం చెప్పాలంటే మొన్న జరిగినటువంటి రీనీట్లో బయాలజీ పేపర్ 9th క్లాస్ స్టాండర్డ్లో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? 9th క్లాస్ స్టాండర్డ్ దట్ పేపర్ ఈజ్. ఐ వాజ్ షాక్డ్ టు సీ అది ఇంటర్మీడియట్ స్థాయిలోనే లేదు. మరి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో దాదాపు లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరాలు నిజం చెప్పాలంటే అంత కష్టమైనటువంటి ఎగ్జామ్ ఏం కాదు ఇదంతా. నా దృష్టిలో ఒక హైప్. ఒక కొద్ది సబ్జెక్టులు కొంచెం మనకి ఇందాక మీరు చెప్తున్నారు కదా ఫౌండేషనల్ లిటరసీ లేకపోవడం వల్ల. నా దగ్గరికి ఈరోజు ఎంపీసీకి బైపీసీకి వచ్చే పిల్లవాడిని నేను జాయిన్ చేసుకుంటే టీచర్ నాకేం కంప్లైంట్ ఇస్తానంటే వాడికి A+B² కూడా రాస్తారు, నన్ను ఏం చెప్పమంటారు అంటున్నారు.
సో అటువంటి సందర్భాల్లో వాళ్ళని స్క్రీన్ చేద్దామని చూశాను నేను. యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను కూర్చొని వాళ్ళని అసలు ఎంత వీళ్ళకి వచ్చు, వాళ్ళ మార్కులు చూస్తేనేమో 500 దాటి ఉన్నాయి. మనం చదువుకున్నప్పుడు 500 రావడం చాలా కష్టం. ఈరోజు 500 దాటిన పిల్లవాడిలో కూడా బేసిక్స్ లేవు. మరి ఈ ఈ ఈ పాపం ఎవరిది? సో కాబట్టి ఈ వ్యవస్థ మారాలి, తల్లిదండ్రుల యొక్క ఆలోచన మారాలి. మరి ఇటువంటి ఒక మంచి గోష్ఠికి నన్ను పదే పదే పిలిచినటువంటి నిర్వాహకులకి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.